కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ కరెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా జరిగింది ఓకే. అనేది స్పష్టంగానే అర్థమవుతోంది. అంటే ఆయన వారం క్రితం తన మీద వచ్చిన విమర్శల్ని చెరిపేసుకోవాలి అనుకున్నాడు ఇమ్మీడియట్‌గా. అనుకోవటంతో పాటు బోర్న్ కాంగ్రెస్ లీడర్స్‌లో ఉన్నటువంటి వాళ్ళ అసంతృప్తి సెగని ఆపేయాలి అనుకున్నాడు. సరే. ఈ ఇప్పుడు ఈ హ్మ్. ఈ 2 పనులు సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాను నేను. నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయన మనసులో బహుశా పవన్ కళ్యాణ్‌కి థాంక్స్ చెప్పుకొని ఉంటాడు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ ఉండదు. అంత అగ్రెసివ్‌గా వెళ్ళరు ఓకే. పవన్ కళ్యాణ్ మీద. జాతీయ పార్టీ అనే విషయాన్ని కూడా పక్కకి అవును. వెళ్ళి, వాళ్ళు అంత దూకుడుగా ప్రాంతీయవాదాన్ని వినిపించటం ఏమిటి అనేది ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరిలోనూ ఆలోచనలు రేపింది. రేపి ఎక్కడ మనం డీవియేట్ అవుతున్నాం అనుకుంటున్నారు గానీ లేదు. మనం లైన్ మీదే ఉన్నాం. ఇది సెల్ఫ్ కరెక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగానే జరిగింది అనేది వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇంటర్నల్‌గా. సో, అది రేవంత్ రెడ్డి గారి స్కీమే. అంతకు మించి ఏమీ లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఇక పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే వస్తారా? తెలుగుదేశం వస్తుందా? కూటమిగా వస్తారా? భవిష్యత్ పరిణామాలు ఎలా ఆయన ఉండబోతున్నాయి? ప్లాంట్ అయ్యాడు. తెలంగాణలో సక్సెస్‌ఫుల్‌గా ప్లాంట్ అడుగుపెట్టాడు. అయ్యాడు. కావలసిన ఘర్షణాత్మక వైఖరి ఒక వేడిలో వచ్చాడాయన. ఓకే. ఆ వేడిలో రావటం అనేది ఆ పార్టీకి ఉపయోగకరమే. ఓపెనింగ్. ఓపెనింగ్ బానే ఉంది. కాంగ్రెస్ పార్టీ మంచి సహకారమే అందించింది. ఆయన కూడా ఆనందిస్తున్నాడు. ఈ ఆనందంలో చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు ఆ పార్టీలో. యాస్పిరెంట్స్ జాయిన్ అయ్యారు. ఆయనతో కండువాలు కప్పించుకున్నారు. ఆ రోజు రాత్రి వరకు జరిగిన కార్యక్రమం అదే. ఇవన్నీ ముగిసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళి మళ్ళీ అక్కడ మాట్లాడాడు ఆయన.